హలో, మీకు ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీ చెప్తాను. మా పిల్లలు వచ్చి మాకు ఏమైనా తినడానికి పెట్టమన్నారు, వేడి వేడిగా పెట్టమన్నారనమాట. తినడానికి ఏం చేయాలనేది అర్థం కాలేదు. మా ఇంట్లో దోసపిండి ఉండింది. ఆ దోసపిండిలో కొంచెం ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బోండా పిండి తయారు చేసాం. ఆయిల్ కాగినాక చిన్న చిన్నగా దానిలో బోండాలు వేసుకోవాలి. పెద్దవి కూడా వేసుకోవచ్చు, కానీ మేము పిల్లలు కదా, చిన్న చిన్నగా పెడితే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. పెద్ద పెద్దవి చేస్తే తినరు, అందుకని చిన్న చిన్న బోండాలు వేసాను. చూడండి, ఇవి కొంచెం ఎర్రగా కాలాలి. మరీ పెద్ద మంట కాదు, మరీ చిన్న మంట కాదు, మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. ఈ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నెల్లూరులో ఫేమస్. ప్రతి ఒక్క హోటల్లో ఈ బోండాలు అనేది చేస్తారు. వీటిని పులిబంగరాలు అంటాం నెల్లూరు సైడు. ఇలా ఎర్రగా కాలాలి. వేడి మీద అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అలా మనం ఇలా అంటే లోపల పిండి కూడా కనిపిస్తుంది కదా. ఇది ఎర్రకారం వేసుకొని కొబ్బరి చట్నీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి ఒక లైక్.